ఈ వీడియోలో మీరు శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల అగ్నిపూలు 4వ భాగాన్ని వినబోతున్నారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జెనీ తల్లి డైరీ చదవడంలో తదేకంగా మునిగిపోయి బాహ్య ప్రపంచం సర్వం మర్చిపోయినట్టు కూర్చుని ఉన్న జేనీ ఈ పిలుపుతో ఉలిక్కి పడినట్లుగా తలెత్తి చూసింది. ఎదురుగా గుమ్మంలో కృష్ణ చైతన్య నిలబడి ఉన్నాడు. జేనీ రెప్పవాల్చకుండా అతన్నే చూస్తోంది. అదే విగ్రహం. గుమ్మానికి తల తగులుతుందేమో అన్నంత పొడుగు, సన్నటి మీసం, తెల్లటి లాల్చీ మీద మెడలో పులిగోరు పతకం వేళ్లాడుతున్న గొలుసు. ముమ్మూర్తులా తండ్రిని పోలి ఉన్నాడతను. జేనీ కళ్ళు తదేకంగా అతని మీదనే నిలిచినాయి. ఈ పూట ఒంట్లో ఎలా ఉంది? అతను లోపలికొచ్చాడు. జేనీ బాగానే ఉన్నట్టు తల తిప్పింది. ఇంకా అతన్ని చూస్తుంటే ఆ డైరీలో తల్లి వ్రాసిన వర్ణనలో నుంచి ప్రాణం పోసుకుని ఎదురుగా వచ్చి నిలబడ్డట్టే ఉన్నాడు. గతంలో సుదూర జ్ఞాపకాల మధ్య చిక్కడిపోయిన జేనీ మనసు వర్తమానంలో అతన్ని చూసి సమన్వయపరుచుకోలేకపోతోంది. ఏమిటి చదువుతున్నావు? దగ్గరకొస్తూ అడిగాడు. జేనీ చప్పున డైరీ వెనక్కి దాచుకుంది. అతను చిరునవ్వుతో అడిగాడు, నేను చూడకూడదా? జేనీ మాట్లాడలేదు. అతను అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. మందు వేసుకున్నావా? వేసుకున్నానన్నట్లు తల ఊపింది. అతను జేనీ మంచం ప్రక్కన గాజు సీసాలో నీళ్లు పోసి పెట్టి ఉంచిన అగ్నిపూలను చూశాడు. వాటిని మునివేళ్లతో తాకుతూ, ఇవంటే నీకిష్టమా? అవునన్నట్టు తల ఊపింది. నేను హైదరాబాద్ వెళ్తున్నాను. అక్కడి నుంచి నీకేమైనా తెచ్చిపెట్టాలా? వద్దు. అతను క్షణంసేపు ఏం మాట్లాడలేదు. ఆలోచనగా జేనీ వైపు చూశాడు. తరువాత తగ్గు స్థాయిలో అన్నాడు, జేనీ, నేను నీతో ఒక మాట చెప్పడానికి వచ్చాను. ఏమిటి అన్నట్టు చూసింది. అతను డైరీ చూస్తూ అన్నాడు, ఈ జీవితం ఉందే, ఇది చాలా విచిత్రమైంది. ఒక మనిషితో ఇది ఎప్పుడూ అంతమైపోదు. మన జీవితం కూడా ఒక పుస్తకంలాగా ఎన్నో ప్రకరణలమయంగా ఉంటుంది. దీనికి ప్రారంభం, ముగింపు ఉంది. కొన్ని పాత్రలు మన వెంట చివరి వరకు వస్తాయి, మరికొన్ని మధ్యలోనే పోతాయి. కృష్ణ చైతన్య చేత్తో మళ్లీ ఆ ఎర్రటి పూలను తాకాడు. ప్రతి మనిషి జీవితము ఒక పుస్తకం అనుకుంటే కొన్ని పుస్తకాలు బాగున్నట్టే కొన్ని జీవితాలు బాగుంటాయి. కొన్ని బ్రతుకులు వ్రాయటం రాని రచయిత నవలల్లా చప్పచప్పగా ఉంటాయి. పుస్తకంలో పేజీలని మనవాళ్లు తిప్పినట్టే రోజులు మన జీవితపు పుటల్ని తిప్పివేస్తాయి. అతను నిట్టూరుస్తూ లేచాడు. అతను ఇదంతా ఎందుకు చెప్తున్నాడో అర్థం కానట్టు చూడసాగింది. నాకు తెలుసు, నువ్వు చాలా బాధలో ఇక్కడికొచ్చావు. నీకు ఇవ్వవలసిన ఆత్మీయత మేమివ్వడం లేదేమోననిపిస్తుంది. మా అమ్మ పాతకాలపు మనిషి. ఆవిడ అప్పటి ఆచారాలకి సంప్రదాయాలకి ప్రాణం ఇచ్చే వ్యక్తి. ఆవిడ చనువుగా నీతో మాట్లాడలేదన్నంత మాత్రాన నీ మీద అభిమానం లేదని అనుకోకు. నేను ఊరెళ్తున్నాను. అమ్మమ్మ ఉంది. నీకేది కావాలన్నా నీలిని అడుగు, తెచ్చిస్తుంది. జేనీ మాట్లాడలేదు. వింటూ కూర్చుంది. అతను వెళ్ళబోతూ ఆగి మృదువుగా అన్నాడు, నువ్విలా ఒంటరిగా కూర్చోకు జేనీ. పాత జ్ఞాపకాలు నీ మనసుని పాడు చేస్తాయి. జరిగినదంతా మర్చిపో. మేమంతా నీవాళ్లం. మా అందరితో కలిసి నవ్వుతూ త్రుళ్ళుతూ ఉండు. కొద్ది రోజులకి నీకీ మొహమాటం పోతుంది. నువ్వెంతసేపు ఆ డైరీ ముందు పెట్టుకుని అతని జ్ఞాపకాలతోనే గడపకు. డాక్టర్ గారికి టైం దొరికినప్పుడల్లా వచ్చి నీ దగ్గర కూర్చోమని చెప్పాను. రిలాక్స్ దొరుకుతుంది జేనీ, ఒంటరిగా గడపకు అని వెళ్ళిపోయాడు. అతన్నే చూస్తోంది. అదే విగ్రహం. జేనీ మళ్లీ డైరీ తెరిచింది. నేను ఆ ఇంటి నుంచి 24 గంటల్లోగా నా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోవాలని నాకు హుకుం జారీ చేయబడింది. ఈ మాట ప్రసాద్తో చెప్తే జరిగేదేమిటో నాకు తెలుసు. పద వెళదామంటూ నాతో బయలుదేరొచ్చేస్తాడు. నేను కోరుకునేది అది కాదు. ఒకవేళ అతనికి చెప్పకుండా నేను వెళ్ళిపోతానే అనుకో, ముక్కు పచ్చలారని ఈ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి నేనేం చేయను? మంచం మీద జేనీ, బాబీ నిద్రపోతున్నారు. వాళ్లని తండ్రి లేని అనాథలుగా నేను ఊహించలేకపోయాను.
వాళ్ళకి కూడా నాలాగే దిక్కు మొక్కు లేని స్థితి రాకూడదు అనిపించింది. ఈ విషయంలో ఏం చేయడానికి పాలుపోక నాలో నేనే మదనపడసాగాను. ఇంతవరకు ఏ సమస్య వచ్చినా ప్రసాద్ నేను సంప్రదించుకొని మంచి చెడులు బేరీజు వేసుకుని ఒక నిర్ణయానికి రావడం నాకు అలవాటు. ఇప్పుడు ఈ విషయం నా ఒక్కదానికే పరిమితమైంది. నేనెప్పుడూ కిటికీ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుని ఆ భవనం వైపే చూస్తూ ఉండేదాన్ని. నేనేం చేశాను? నన్నెందుకు వాళ్ళు లోపలికి రానిచ్చి తమలో కలుపుకోరు అనిపించేది. బయటి జాతి వారిని ఆత్మీయంగా చేతులు చాచి దగ్గరికి తీసుకొని ఈ హిందూ మతం స్వార్థ చింతనకి నాకు ఆగ్రహం కలిగేది. నాకు 24 గంటలు గడువుంది. నేను వెళ్ళిపోవాలి. ఆ తర్వాత మా భవిష్యత్తు ఎలా ఉండేదో. కాని ఆ గడువు తీరక మునిపే ఆ తెల్లవారుజామున మా మామగారు మరణించారు. రోజూ కంటే ముందుగా ఆ భవనపు పెద్ద గేట్లు బార్లా తెరుచుకున్నాయి. బయట నుంచి కార్లు లోపలికి దూసుకురాసాగాయి. వాటిల్లో నుంచి దిగిన మనుషులు హడావుడిగా ఆ భవనంలోకి వడివడిగా వెళ్లసాగారు. 9 గంటలు అయ్యేసరికి ఆ భవనపు ఆవరణంతా గుర్రపు బగ్గీలతో కార్లతో కిటకిటలాడిపోసాగింది. గేటు బయట ఊరి జనమంతా గుమికూడారు. నౌకర్లంతా హడావుడిగా పరుగులు పెడుతున్నారు. జమీందారు గారు పోయారనే వార్త ఊరంతటా తెలిసిపోయినట్టుంది. రేడియో వార్తల్లో కూడా ఈ విషయం చెప్పారు. ప్రసాద్ గెస్ట్ హౌస్ తలుపులు లోపలికి మూసివేశాడు. మేరీ, పిల్లల్ని ఎటూ కదలనీయకు అన్నాడు. అందరూ ఆ భవనం లోపలికెళ్తున్నారు, వస్తున్నారు. ప్రసాద్ మాత్రం వెళ్ళలేదు. మీరు ఇక్కడే ఉన్నారేంటి? కనీసం మీ అమ్మగారి కోసమైనా వెళ్ళాలి కదా అన్నాను. వెళ్ళను మేరీ, వెళ్ళను. బ్రతికుండగా ఆయన దగ్గర నుంచి నాకు క్షమార్పణ దొరకలేదు. ప్రసాద్ కుమిలిపోతూ అన్నాడు. విశ్వం వచ్చాడు. విశ్వం నేను ప్రసాద్ని ఒప్పించలేకపోయాం. సకల రాచ మర్యాదలతో ఆయన శవం బయలుదేరదీశారు. ఊరంతా కదిలొచ్చింది. దూర ప్రదేశాల నుంచి కూడా వచ్చారు. కాని అదే ఆవరణలో ఉన్న ప్రసాద్ మాత్రం వెళ్ళలేకపోయాడు. ఇదేం చిత్రమో, ఇదేం పౌరుషమో నాకు అర్థం కాలేదు. దినవారాలు పూర్తయినాయి. సంతర్పణలు జరిగాయి. దానాలిచ్చారు. శ్రాద్ధ కర్మలు చాలా ఘనంగా జరిగాయి. ప్రసాదు, నేను పిల్లలతో ఈ దేశం శాశ్వతంగా వదిలి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాం. కానీ ఆ కుటుంబానికి హితులు, బంధువులు, ఊరిలో పెద్దలు ప్రసాద్ వెళ్ళడానికి అంగీకరించలేదు. రాజేశ్వరి భర్త అయిన విరూపాక్షరాజా ఎంత కఠినుడో, అందరినీ ఎన్ని బాధలు పెడుతున్నాడో ప్రసాద్కి గోడుగా వినిపించుకున్నారు. నాన్నగారు మొదట ఆగ్రహంతో మీకలా వ్రాసిన తర్వాత మిమ్మల్ని చూడాలని తప్పించారు బాబు. మాకు తెలుసు. ఈ విరూపాక్షరాజాగారు ఆయన గొంతు పెగలనీయలేదు. ఆయనకు ఒంట్లో బాగాలేదనే నెపంతో ఆయన చుట్టూ దడికట్టేశారు అంటూ చెప్పారు. నాకున్నదే నువ్వొక్కడివి. నన్ను వదిలేసి వెళ్తావా అంటూ తల్లి కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఆస్తి వ్రాయించుకోవడంలో కూడా వీళ్ళు నాటకం చేశారు. మీరు లాయర్ని సంప్రదించండి అంటూ కొంతమంది అన్నారు. ఈ విధంగా అందరూ తలో రకంగా అనడంతో తాత్కాలికంగా మా ప్రయాణం వాయిదా పడింది. ఆ ఇంటి కోడల్ని అయిన నాకు, ఆ ఇంటి అల్లుడైన విరూపాక్షరాజాకి ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమైంది. నన్ను వెళ్ళగొట్టాలని అతను, ఉండి తీరాలని నేను పట్టుదలను పెంచుకున్నాం. ప్రసాద్కి తగాదాలిష్టం లేదు. ఉన్న ఒక్క చెల్లెలితోనూ కక్ష పెంచుకోలేను అనేవాడు. రోజులు గడుస్తున్నాయి. ఇదివరకు ఆ ఇంటి ఆవరణలోకి కార్లు, గుర్రపు బగ్గీలు వచ్చి ఆగితే సౌందర్య సదనంలోకి మనుషులు వెళ్ళేవాళ్లు. ఇప్పుడు క్రమంగా ఆ అలవాటు మారింది. వాళ్లంతా ప్రసాద్ ఉంటున్న ఈ గెస్ట్ హౌస్లోకి రాసాగారు. విరూపాక్షరాజా అధికారంతో విసిగిపోయిన నౌకర్లు ప్రసాద్ పట్ల సుముఖం కాసాగారు. క్రమేపీ ఊరిలో కూడా విరూపాక్షరాజా పట్ల విముఖత స్పష్టంగా ప్రదర్శితం కాసాగింది. న్యాయంగా ప్రసాద్కు రావాల్సిన ఆస్తిని, అంతస్తుని అల్లుడిగా వచ్చి చేరి అతని గుప్పెట్లో పెట్టుకుని అనుభవిస్తున్నాడనే ఈసడింపు బాహాటంగా ప్రదర్శితం అవుతోంది. ఒకసారి నౌకరు వల్ల ఏం పొరపాటు జరిగిందో హంటర్తో ఆయన ఛల్మని కొట్టడం నేను కళ్ళారా చూశాను. ప్రసాద్ వెళ్ళి అతన్ని విడిపించాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ప్రసాద్ది సరళ స్వభావం.
ఎప్పుడూ చుట్టూ 10 మంది స్నేహితులుండాలి. ఒక్కోసారి వేటకు వెళ్ళేవాడు. అతను తుపాకీ పట్టడంలో సాటిలేని గురి ఉంది. ఒక్కోసారి ఇంట్లో గానా బజానా జరుగుతూ ఉండేది. మాకు ఆ ఊరిలో విశ్వం దేవుడిలాంటి అండ. రోజులు గడిచిన కొద్దీ నాలో జంకు పోసాగింది. నేను కొద్ది కొద్దిగా వచ్చిన తెలుగుని మరింత బాగా నేర్చుకున్నాను. ఆ తప్పుల తడకతోనే అందరితో మాట్లాడేదాన్ని. రోజూ సాయంత్రం వేళ షికారుకు వెళ్ళేదాన్ని. నాకు గుర్రపు స్వారీ వచ్చు. గుర్రం మీద ఎక్కి అడవిలో మిట్టపల్లాల్లో గుట్టల మీద గ్యాలప్ చేస్తుంటే నాకెంతో ఆనందంగా ఉండేది. ప్రసాద్ వేటకు వెళితే వెంట నేను వెళ్ళేదాన్ని. సాయంత్రం వేళల పని మనిషిని తీసుకుని పొలాల వైపు షికారుకెళ్లేదాన్ని. ఇరుప్రక్కలా చెట్లు నిండిన ఆ కాలవగట్టు వెంట సాయంకాలపు నీరెండలో నడుస్తుంటే నాకెంతో ఆనందంగా ఉండేది. ఆ పచ్చని ప్రదేశం, గడ్డితో కప్పిన పూరిళ్ళు, దూరంగా పొలాల్లో కూలీలు, చల్లటి గాలి, ఇవన్నీ చూస్తుంటే నాకు ఇండియా భూతల స్వర్గంలా కనిపించేది. నేను ఆ పాకల్లోకి వెళ్ళి ఆ పేదవాళ్లతో మాట్లాడేదాన్ని. వారిచ్చిన కొబ్బరి బొండాలు తాగేదాన్ని. ఒకసారి ఇలాగే వారితో నులక మంచం మీద కూర్చుని కబుర్లు చెప్తున్నాను. ఒక ముసలామె తన కొడుకుని గురించి చెప్తోంది. ప్రసాద్ అతనికి దేనికో సాయం చేశాడట. అది చెప్తోంది. నన్ను చీర కట్టుకోమని, నగలు పెట్టుకోమని చెప్పింది. ఇంతలో ఆ పక్క నుంచే గుర్రం వెళుతున్న ధ్వని వినిపించింది. దానిమీద విరూపాక్షరాజా ఉన్నాడు. అతను ఒక్క క్షణం గుర్రం కళ్ళెం బిగబట్టి అక్కడ జరుగుతున్నదేమిటో చూశాడు. అతని కోరచూపులు అక్కడ నులక మంచం మీద వాళ్లతో సమంగా కూర్చుని ఉన్న నన్ను ఎర్రగా చూసినాయి. మరుక్షణం వెళ్ళిపోయాడు. ఆయన చూపులు ఎందుకోగాని నాకు భయం అనిపించింది. నా భయం ఊరికే పోలేదు. మర్నాడు నాకు ఆతిథ్యం ఇచ్చిన ఆ పూరి గుడిసే కాలిపోయింది. వాళ్ళు నిలువ నీడ లేకుండా అయ్యారు. నా మీద ఈయనకెందుకింత కక్ష అనుకునేదాన్ని. దానికి కారణం నాకు తెలిసింది. నన్ను ఎలాగైనా దూరంగా పంపేసి ప్రసాద్కి ఆయన దగ్గర బంధువుల్లో అమ్మాయినిచ్చి వివాహం చెయ్యాలని ఆయన కోరిక. కాని ఆయన పన్నాగం నేను సాగనీయలేదు. ఆయన బెదిరింపులకి నేను లొంగిపోలేదు. నేను ఇక్కడే ఉండడానికి నిశ్చయించుకున్నాను. ఊరికే నామకహా కాదు, ఆ ఇంటి కోడలిగా, ప్రసాద్ భార్యగా, అతని పిల్లల తల్లిగా, సర్వాధికారాలతో. ఇక మాటలతో పనిలేదని అతనికి తెలిసినట్టుంది. నన్ను ఈ దేశం నుంచి వెళ్ళగొట్టలేని విరూపాక్షరాజా నన్ను ప్రాణాల కోసం వెంటాడసాగాడు. ఒకసారి గుర్రం మీద వెళుతున్నాను. మరో 2 గుర్రాల మీద 2 వెంటపడ్డారు. నా గుర్రాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేశారు. ఎంతో కష్టం మీద తప్పించుకున్నాను. ఆ రోజు నా ప్రాణం పోవాల్సిందే. ఈ సంఘటన వినగానే ప్రసాద్ మళ్ళీ గుర్రం ఎక్కనీయలేదు. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనీయలేదు. నేను పరదాచాటు స్త్రీగా గుంభనంగా ఉండనని, మగవాడిలా గుర్రాలెక్కి తిరుగుతానని, ఊరిలో అడ్డమైన వారందరితో మాట్లాడి ఆ ఇంటి పరువు ప్రతిష్టల్ని మంటగలుపుతున్నానని, నన్ను కాస్త అదుపులో పెట్టుకోవడం నేర్చుకోమని విరూపాక్షరాజా ప్రసాద్కు కబురు చేశాడు. ప్రసాద్ నవ్వి ఊరుకున్నాడు. అతను నా స్వేచ్ఛని అడ్డగించలేదు. నా ప్రవర్తన గురించి ఆంక్షలేవీ పెట్టలేదు. ఊరికి దూరంగా అడవిలో ఒక సరస్సుంది. వేసవి కాలంలో ఇక్కడికి రకరకాల పక్షులు వలస వస్తాయి. ఆ సరస్సు దగ్గర మాకు ఒక చిన్న అతిథి గృహం ఉంది. ఆ సరస్సులో షికారు చేసేటందుకు వీలుగా బోట్లున్నాయి. అవి చిన్నవి. ఎవరికి వారే చేత్తో నడుపుకుంటూ సరస్సులో విహారం చేయవచ్చు. నేను తరచుగా ఆ సరస్సు దగ్గరకు వెళ్లేదాన్ని. ఈత నాకు ఒక పిచ్చి. ఎన్ని గంటలు నీళ్లలో ఉన్నా విసుగే రాదు. చుట్టూ కొండలు, వాటి మీద వేసవికాలం కావటం వల్ల విరగబూసిన ఎర్రటి పూల చెట్లు. ఆ పూలని ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అంటారని ప్రసాద్ చెప్పాడు. ఆ పూల సోయగం ఏమని చెప్పను? ఎర్రటి నాల్కలు చాచిన అడవి మంటల్లా ఆ కొండలంతా వ్యాపించున్నాయి. అవి విరూపాక్షరాజా కోరచూపుల్లా ఎర్రగా ఉన్నాయి. జైనీకి ఆ పూలంటే ఇష్టం. ఆ పూలకి మారుగా జైనీని ఫ్లేమీ అని పిలిచేదాన్ని. చుట్టూ మంటలు వెలుగుతున్నట్టుగా ఉన్న ఆ చెట్లతో నిండిన కొండల మధ్య నీలపు రంగులో మెరుస్తున్న సరస్సు. ఆ సరస్సులో నీళ్లు అతి చల్లగా ఉంటాయి. ఆ నీళ్లలో ఈత కొడుతుంటే అద్భుతంగా ఉంటుంది. ఎన్ని గంటలు గడుస్తాయో ఇక నాకు ధ్యాసే ఉండదు.
ఒకసారి సాయంత్రం వేళలో ఇలాగే ఈత కొడుతున్నాను. నీళ్లలో అడుగు నుంచి హఠాత్తుగా నా కాలిని ఏదో పట్టుకుంది. నేను తప్పించుకోవడానికి కాళ్ళు విదిల్చాను. సాధ్యం కాలేదు. శరీరం వంచి చేత్తో తడిమి చూశాను. అది ఎవరిదో చెయ్యి. నేను కెవ్వుమని పైకి లేవబోయాను. కానీ ఆ చెయ్యి నన్ను వదల్లేదు. ఇంకా ఇంకా క్రిందకి లాగుతోంది. నేను పెనుగులాడాను. నా శరీరం నీళ్లలోకి దిగుతోంది. నాకు ఊపిరి బిగపట్టడం రాదు. శ్వాస తీసుకోలేక ఉక్కిరి బిక్కిరి అవసాగాను. ఆ చెయ్యి నన్ను నీళ్లలోకి అదిమి పెట్టాలని కిందకు లాగుతోంది. నేను ఎలాగో తప్పించుకుని పైకి తేలి మళ్లీ చెయ్యి పట్టి లాగడంతో కిందకి మునిగాను. ఆ క్షణంలో నాకు చావు సమీపించిందనే అనుకున్నాను. ఇంతలో అతిథి గృహం పైన వరండాలో నుంచి ప్రసాద్ పిలుపు వినిపించింది. మేరీ! అతని పిలుపు అతి ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణంలో ఆ కొండలని తాకి అతి విచిత్రంగా ప్రతిధ్వనించింది. అడుక్కి నన్ను నిర్దయగా లాగుతున్న చెయ్యి హఠాత్తుగా వదిలేసింది. నేను పూల చెండులా పైకి తేలాను. నాలో ఇక ఈత కొట్టే శక్తి లేకుండా పోయింది. మేరీ! ప్రసాద్ పిలుపు మళ్లీ వినిపించింది. నేను శక్తి కూడదీసుకుని అతని పిలుపే ప్రాణవాయువు అయినట్లుగా బలం తెచ్చుకుని అతిథి గృహం వైపు ఈత కొడుతూ వెళ్లసాగాను. క్షణంలో నాకు చావు తప్పింది. నాకు ఏడుపొచ్చేస్తోంది. ఎట్లాగో ఒడ్డుకి చేరి తూలుతూ 2 అడుగులు వేశాను. ప్రసాద్ నన్ను పట్టుకున్నాడు. నేనతన్ని కరుచుకుపోయాను. మేరీ! ఏమైంది? ఏమిటలా ఉన్నావు? ఏం లేదు. ఈ సరస్సులో మొసళ్ళున్నట్టున్నాయి. ఒకటి నన్ను ఇప్పుడు పట్టుకుంది. మొసళ్ళా? నాన్సెన్స్! నేనెప్పుడూ వినలేదే. ఈరోజు నా చేతిని వేలిని పట్టుకుంది. చూడు. చూపించాను. చెయ్యి మణికట్టు దగ్గర, కాలు మడమ దగ్గర ఎర్రగా కమిలి ఉంది. ప్రసాద్ నేను ముఖాలు చూసుకున్నాం. ప్రసాద్ వెనక్కి తిరిగి నీళ్లవైపు చూశాడు. సరస్సంతా నిశ్చలంగా ఉంది. దూరంగా అవతలి ఒడ్డు వైపుకి ఎవరో లోపల నుంచి వెళుతున్నట్టు నీళ్ల చారికలుగా కదులుతున్నాయి. ప్రసాద్ కాటేజీ లోపలికి పరిగెత్తి తుపాకీ తెచ్చాడు. అతను వచ్చేసరికే ఒక నల్లటి వ్యక్తి ఒడ్డుకు ఎక్కి చెట్ల మధ్య మాయమయ్యాడు. ఇంకెప్పుడు ఈ సరస్సులో ఒంటరిగా ఈతకి దిగకు అన్నాడు. నేను తల ఊపాను. నేను బట్టలు మార్చుకోవడానికి లోపలికెళ్ళాను. ఇద్దరం కాసేపటికి బయటకొచ్చాం. చుట్టూ వెన్నెల పరుచుకుంటోంది. అతి నిశ్శబ్దంగా ఉన్న అడవి. మహాముని తపోనిష్టలో ఉన్నట్టుగా ఎక్కడా కదలిక లేనట్టుగా ఉంది. ప్రసాద్ నేను నిశ్శబ్దంగా నడుస్తున్నాం. మేరీ! ఇక్కడ గుడి ఉంది, వెళదాంరా అన్నాడు. ఇద్దరం ఏటవాలుగా పైకి ఉన్న కొండచర్య బాటపై నడిచి వెళ్ళాం. అక్కడ ఒక శివాలయం ఉంది. ఇద్దరం అందులోకెళ్ళాం. ప్రసాద్ గంటలు కొట్టి దండం పెట్టాడు. నన్ను కూడా పెట్టమన్నాడు. నేను పెడుతూ చూశాను. బోర్లించినట్టుగా ఉన్న ఒక నునుపైన రాయికి అడ్డంగా బూడిద రెక్కలు పూశారు. మధ్యలో ఎర్రటి కుంకుమ బొట్టుంది. ఆ అడవిలో ఆ గంట మోగిన శబ్దం విచిత్రంగా మారుమోగుతుంది. ప్రసాద్ నా భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని మరోసారి దండం పెట్టాడు. నేను కూడా చేతులు జోడించాను. ఆ దేవాలయం, ఆ రాయి, ఆ బూడిద రేఖలు అవేమిటో నాకు అర్థం కావు. నాకర్థమైంది ఒక్కటే. నా పక్కనున్న ప్రసాద్, అతనికి నా పట్ల ఉన్న అపారమైన ప్రేమ. నాకు వాళ్ళ ఆచారాలు, వాళ్ళ దేవుళ్ళు అర్థం కాకపోయినా పర్వాలేదు. అతని మనసు అర్థమైంది. అది చాలు. ఇద్దరం నడుచుకుంటూ ఆ కొండ నుంచి క్రిందకి దిగాం. ప్రసాద్ నేను లాయర్లని సంప్రదించాం. మా మామగారు యావదాస్తిని రాజేశ్వరి పెద్ద కొడుకైన కృష్ణ చైతన్య పేరిట వ్రాసినట్టుగా విల్లులో ఉన్నా అది ఆయన స్వతహా వ్రాసింది కాదని, అందులో విరూపాక్షరాజా గూడుపుఠాని ఉందని, దానికి మేం కేసు పెట్టవచ్చునని లాయర్లు సలహా చెప్పారు. ప్రసాద్ ఇంకా ఏ నిర్ణయానికి రాలేదు. కోర్టులు, దావాలు అంటే పెద్ద తలనొప్పి. అవి ఒక పట్టాన తేలే విషయాలు కావు. వంశప్రతిష్ఠ రచ్చకెక్కుతుంది. ఉన్న ఒక్కగానొక్క చెల్లెలకి శాశ్వతంగా దూరం అవ్వాలి. ప్రసాద్ ఈ రసాభాస లేకుండా మధ్య మార్గం చూడమన్నాడు. తండ్రి ఆస్తి వ్రాసిన వ్యక్తి పరాయివాడేం కాదు, తన ముద్దుల మేనలుడే.
అతను పెరిగి పెద్దయిన తర్వాత జేనీని అతనికిచ్చి చేసి రాజేశ్వరి కూతురు భవానీని తన కొడుకు బాబీకి చేసుకుంటే సరిపోతుంది. ఆస్తి ఎటూ పోకుండా అన్నా చెల్లెళ్ళైన తమ ఇద్దరి పిల్లలకే దక్కుతుంది అంటూ తన అభిప్రాయం వెల్లడి చేశాడు. మధ్యవర్తుల ద్వారా రాయబారాలు వెళ్ళినాయి. రాజేశ్వరి కానీ విరూపాక్షరాజా గాని ఈ సూచనకి అంగీకరించలేదు. ఆ సంకరజాతి పిల్లలు మాకేం అవసరం లేదు అనే అవమానపూర్వకమైన సమాధానం చెప్పాడు. మేమెంత గుట్టుగా రాజీ పడాలని తాపత్రయపడుతున్నామో వాళ్లంత బెట్టుసరిగా మాట్లాడుతున్నారు. మేమంటే లక్ష్యం లేనట్టు సమాధానాలు చెప్తున్నారు. ఇక కోర్టులు దావాలు తప్పలేదు. సాక్ష్యాలు అన్నీ మాకు అనుకూలంగానే ఉన్నాయి. కేసు మేమే గెలుస్తామని మాకు నమ్మకంగా తెలుస్తోంది. మాకెంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు ఆ ఇంటి ఆవరణలో గుర్రపు బగ్గీ గాని కారు గాని వచ్చి ఆగితే అందులో నుంచి దిగిన వ్యక్తులు మా అతిథి గృహంలోకి వస్తున్నారు. మమ్మల్ని వారి వారి ఇళ్లకి టీకి భోజనాలకి పిలుస్తున్నారు. ఒకప్పుడు మమ్మల్ని వెలివేసి ఒంటరి వాళ్లని చేసిన రాజేశ్వరి వాళ్లే ఇప్పుడు వెలిగా అయ్యారు. ఆ రోజు నేను ప్రసాద్ కొంతమంది స్నేహితులతో కలిసి వేటకు వెళ్లడానికి సన్నద్ధులం అవుతూ ఉన్నాం. జీప్ సరంజామా అంతా సిద్ధం చేసుకుని మా కోసం ఎదురు చూస్తోంది. ప్రసాద్ తుపాకీ తుడుస్తున్నాడు. నేను అతనికి ఒక గజం ఎడంగా మోకాళ్ల మీద కూర్చొని బాస్కెట్లో యాపిల్స్ బిస్కెట్ ప్యాకెట్స్ సర్దుతున్నాను. ప్రసాద్ ఏదో అంటున్నాడు. ఇంతలో హఠాత్తుగా తుపాకీ పేలింది. నేను తిరిగి చూసేసరికే ప్రసాద్ హాహాకారంతో మెలికలు తిరిగి నేల మీద కురిగాడు. నేను అక్కడికి పరిగెత్తి వెళ్ళి అతన్ని పట్టుకున్నాను. అతని కనుగుడ్లు బాధతో తిరిగాయి. నేను చూస్తుండగానే అవి చలనం లేకుండా అయినాయి. తుపాకీ పేలిన శబ్దం, ప్రసాద్ హాహాకారాలు, నా అరుపులు వినగానే అందరూ పరిగెత్తుకొచ్చారు. ప్రసాద్ని మంచం మీద పడుకోబెట్టాం. డాక్టర్ కోసం పరుగులు పెట్టారు. డాక్టర్ వచ్చాడు. కానీ నాకు అప్పటికే తెలిసిపోయింది ప్రసాద్ శరీరంలో ప్రాణం లేదని. స్థాణువులా కూర్చున్నాను. నాకు స్పర్శ జ్ఞానం పోయినట్టుగా ఉంది. ఎవరెవరొస్తున్నారో ఏం చేస్తున్నారో నాకు తెలియనట్లుగా నా మెదడు మొద్దుబారిపోయింది. విశ్వం వచ్చాడు. అతను నాకేదో ఇంజెక్షన్ ఇచ్చాడు. నన్ను బలవంతంగా పడుకోబెట్టాడు. పని మనిషి లక్ష్మి కన్న తల్లిలా నా మంచం దగ్గరే ఉంది. నేను ఇంకా అలాగే శూన్యంలోకి చూస్తున్నాను. ప్రసాద్ చనిపోయాడు. నేనింకా ఎందుకిలా బ్రతికున్నానో నాకు అర్థం కావడం లేదు. విశ్వం ధైర్యం చెప్పాడు. జేనీని బాబీని తీసుకొచ్చి నా పక్కలో కూలవేశాడు. వాళ్ల కోసం నేను బ్రతికి తీరాలని అన్నాడు. వాళ్లని అనాథలు చెయ్యొద్దని బ్రతిమలాడాడు. పిల్లలు బిక్కముఖాలు నాలో ప్రాణం తెప్పించినాయి. నేను లేచి కూర్చుని లక్ష్మి ఇచ్చిన జావ తాగేట్టు చేశాయి. ప్రసాద్ చేతిలో తుపాకీ ఉన్నమాట నిజమే. ప్రసాద్ పోయిన తర్వాత ఆ తుపాకీలో గుళ్ళు తగ్గినమాట నిజమే. కాని ప్రసాద్ శరీరంలో దొరికిన తుపాకీ గుళ్ళు దూరం నుంచి వేగంగా వచ్చి తగిలినట్టే ఉన్నాయి. ప్రసాద్ని ఎవరో సందర్భం చూసుకుని అతి చాకచక్యంగా హత్య చేశారు. నేను కేసు పెడతానని అన్నాను. ప్రసాద్ పోయినప్పుడు కింద పడిన తుపాకీని ఆ సందడి సమయంలో ఎవరో తీసి దూరంగా ఉన్న అల్మరాలో పెట్టారు. అది ఎవరైంది తెలియడం లేదు. అసలు ప్రసాద్కి ఈ ప్రమాదం జరగగానే విశ్వానికి కబురు వెళ్లకుండా మరో డాక్టర్ ఎందుకు రావాలి? నేను ఈ రహస్యమంతా బయటకు లాగుతానని, కోర్టుకెక్కుతానని ఆవేశపడ్డాను. విశ్వం నన్ను శాంతపరిచాడు. మేరీ, నీకిద్దరు పిల్లలున్నారు. చచ్చిపోయిన ప్రసాద్ కంటే బ్రతికున్న వీళ్ల భవిష్యత్తు నీకు ముఖ్యం. జరిగిందేదో జరిగింది. నువ్వేం చేసినా ప్రసాద్ తిరిగి రాడు. నువ్వు పిల్లల్ని తీసుకుని మీ దేశం వెళ్ళిపో అన్నాడు. నేనా? నా కంఠంలో ఊపిరి ఉండగా ఇక్కడి నుంచి వెళ్ళను. ప్రసాద్ని హత్య చేసిన వాళ్ళని నేను వదలను అన్నాను ఆవేశంగా. మేరీ, నీ గురించి పిల్లల గురించి దూరం ఆలోచించి ఈ సలహా చెప్తున్నాను. నా మాట విను. నువ్వు ఎవరినీ ఏమీ చెయ్యలేవు. ఇక్కడ నువ్వు ఉండి ఇదంతా బయటికి తెచ్చిన కొద్దీ నీకు నీ పిల్లలకి ఆపద తప్ప మరేం ఉండదు అన్నాడు. నువ్వు భయపడుతున్నది మా గురించా నీ గురించా అన్నాను. మీ గురించి, ముఖ్యంగా వీళ్ల భవిష్యత్తు గురించి అంటూ విశ్వం ఒడిలో జేనీ తల మీద చెయ్యి వేసి బాబీని దగ్గరికి తీసుకున్నాడు.
నేను విశ్వం మాటలు వినలేదు, లక్ష్య పెట్టలేదు. నా ప్రియాతి ప్రియమైన భర్త పోయిన దుఃఖంలో ఉన్న నేను అతన్ని ఎవరో హత్య చేశారని నమ్మకంగా తెలుసుకుని కొత్త ఉడుకుతూ పగలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఆవేశపడిపోతున్న నేను ఆప్తమిత్రుడు ప్రియబాంధవుడు అయిన విశ్వం మాటలు తలకెక్కించుకోలేదు. నా ప్రాణం పణం పెట్టైనా సరే నా భర్త మృత్యువుకి కారణమైన కిరాతకుల మీద ప్రతీకారం తీర్చుకోవాలని అనిపించేది. నేను ఉండడానికే నిశ్చయించుకున్నాను. రోజులు గడుస్తున్నాయి. కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. నన్ను ఈ దేశం నుంచి మర్యాదగా వెళ్ళిపోమ్మని అన్యాపదేశంగా ఆదేశాలు అందాయి. నేను వెళ్ళను. నా పిల్లల స్వస్థలం ఇది. ఇక్కడ ఉండడానికి ఈ ఇంటి కోడలుగా నాకు అధికారాలున్నాయి అని మొండిగా తిరస్కరించాను. నేను విశ్వంతో సంప్రదించి లాయర్ని పెట్టుకున్నాను. ఆ రోజు సాయంత్రం కుర్చీలో కూర్చుని ఉన్నాను నేను. కుక్క అరుపు వినిపించింది. బూట్ల శబ్దం టక్ టక్మని వినిపించింది. విరూపాక్షరాజా గదిలోకొచ్చాడు. ఈసారి అతన్ని చూస్తే నాకేం భయం ఏమీ వేయలేదు. నేను కుర్చీలోంచి లేవలేదు. అతన్ని కూర్చోమని మర్యాదలు చేయలేదు. అతను 1 నిమిషం నిలబడ్డాడు. నేను తలెత్తి చూశాను. అతని పెదవుల మీద క్రూరమైన చిరునవ్వు ఉంది. అతను వేసుకున్న తెల్లటి సిల్కు లాల్చి లైట్ల వెలుతుర్లో నునుపుగా నెగనెగలాడుతోంది. మెడలో గుండెల దగ్గర వేళ్లాడుతున్న పులిగోళ్ల పతకంలో వజ్రాలు ధగధగా మెరుస్తున్నాయి. అతని చూపులు పులిగోళ్లలా వాడిగా ఉన్నాయి. పాపం, చాలా కష్టం వచ్చినట్టుంది అన్నాడు. ఆ మాటలో విరుపు ఉంది, అహం ఉంది, వాడి అయిన అవమానం ఉంది. నేను తల తిప్పుకున్నాను. రోషం అదిమి పెడుతున్న కంఠంతో అన్నాను, నాకు కష్టం కలిగించిన వారు ఎప్పటికైనా రెట్టింపు బాధపడతారు. నేను వాళ్ళని వదలను. అంటే ఏ మనిషి అయినా హంతకుడిగా ఎక్కువ కాలం దాక్కోలేడు. ఏదో ఒకనాటికి అతని బండారం బద్దలవుతుంది. నా భర్తని చంపిన హంతకుడెవరో ఉరికంబం ఎక్కిన నాడు గాని నేను కంటి నిండా నిద్రపోను. కుర్చీలో నుంచి లేస్తూ అన్నాను, అబ్బో, నీకు చాలా ఆలోచనలు ఉన్నాయే. అతను నన్ను ఎగాదిగా చూశాడు. పట్టుకుంటే పిడికడు లేవు గాని నీ బుర్ర మాత్రం అమోఘం. షటప్. అతను నవ్వసాగాడు. గెడౌట్ అరిచాను. కుక్క భౌభౌమంటూ నా మీదకు లేచింది. నేను వెనక్కి తగ్గాను. అతను మరింత విరగబడి నవ్వసాగాడు. నవ్వుతూనే కుక్కని నా మీదకి వదిలినట్టే వదిలి మళ్ళీ గొలుసు దగ్గరికి లాక్కొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. నాకు చెమటలు పోశాయి. కాస్త ఉంటే ఆ కుక్క నా మీద పడి నన్ను పీకి ఉండేది. విశ్వానికి ఇదంతా చెప్పాను. అతను ఆదుర్దాగా నా చేయి గట్టిగా పట్టుకుంటూ, మేరీ, ఆ విరూపాక్ష రాజాతో తగాదా పెట్టుకుని నువ్వు నెగ్గలేవు. ఆయన ఆస్తి కోసం అలా చేస్తున్నాడు. నువ్వు నా మాట విని నీ దేశం వెళ్ళిపో. ప్రసాద్ స్నేహితుడిగా, నీ తోడబుట్టిన వాడిలా చెప్తున్నాను. నా మాటలు విను. నీకు ఆస్తి మీద ఎలాగూ ఆశలేదు. ఇంకెందుకు ఇక్కడ ఉండడం? నీ పిల్లల సంగతి ఆలోచించుకో. విశ్వం, ప్రసాద్ని చంపిన వాళ్ల మీద పగ తీర్చుకుంటే గాని నాకు మనశ్శాంతి ఉండదు. నాకు ఈ జీవితంలో ఉన్న కోరిక అది ఒక్కటే. నాకు ఈ బ్రతుకు మీద ఇచ్చలేదు అన్నాను. విశ్వం నన్ను అనునయించాడు. లక్ష్మితో నన్ను పిల్లలు జాగ్రత్త అని మరీ మరీ హెచ్చరించాడు. రాజేశ్వరి ఏనాడు నాతో మాట్లాడలేదు. అన్నపూర్ణమ్మగారు కూడా రావడం మానేసింది. ఆవిడని వాళ్ళు కట్టడి చేస్తున్నారని లక్ష్మి ద్వారా తెలిసింది. నా జీవితంలో ఆలంబన అనేది పోయినట్టుగా ఉంది. ప్రసాద్ సమాధి దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు గంటల తరబడి కూర్చుండిపోయేదాన్ని. ఒక్కొక్కసారి విశ్వం వచ్చి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చేవాడు. నా జీవితంలో అడుగడుక్కి గండాలే. ఆ రోజున డాక్టర్ గారింటికి వెళ్ళి నేను తిరిగి వస్తున్నాను. మా ఇంటి నుండి నౌకర్ ఒకతను నా ఎదురుగా పరిగెత్తుకొచ్చాడు. మేంసాబ్, బాబీని జైనీని ఒకతను గుర్రపు బగ్గీలో ఎక్కించుకుని ఇటు పారిపోయాడు అన్నాడు. నా ప్రాణం ఎగిరిపోయినట్టే అయింది. ఎవరతను? ఎటు వెళ్ళాడు అన్నాను కంగారుగా. తెలీదు మేంసాబ్, నేను మొక్కలకి నీళ్లు పెడుతున్నాను. పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంతలో బగ్గీ వచ్చింది. మీరు డాక్టర్ గారి ఇంటి దగ్గర నుంచి పంపారని, తీసుకురమ్మంటున్నారని అంటే వాళ్ళు ఆడుకుంటున్న వాళ్లల్లా మానేసి వెళ్లారు. నాకెందుకో అనుమానం వచ్చి పని మానేసి బయటకొచ్చాను. బండి డాక్టర్ గారి ఇంటి వైపుగా కాకుండా వేరే వైపు వెళ్తోంది. నేను వెంట పరిగెత్తాను కానీ లాభం లేకపోయింది. నాకు అందలేదు వాళ్ళు.
బండి ఎటు వెళ్ళింది? పద. వెనక్కు తిరిగి డాక్టర్ గారి దగ్గరకు వెళ్లే సమయం మాకు లేదు. ఇద్దరం అడవి వైపు పరిగెత్తాం. లక్ష్మికి ఒంట్లో బాగోలేక లేవడం లేదు. అందుకే పిల్లల్ని ఇలా అప్రమత్తతగా వదిలింది. కొంత దూరం వెళ్ళాక హఠాత్తుగా ఆగాడు. ఇతను గుర్రపు బండి ఇటు వెళ్ళింది అని చెప్తున్నాడు. అక్కడ వాగు ఒకటి మొన్ననే తీయడంతో అంతా ఇసుకగా ఉంది. కానీ ఆ ఇసుకలో గుర్రాలు నడిచిన ఆనవాళ్లు గాని, బండి చక్రాలు వెళ్లిన గుర్తులు గాని లేనేలేవు. ఇటే వెళ్ళారా? ఆగుతూనే అడిగాను. ఆ, ఇటే. నేను చూశాను. బండదుగో ఆ చెట్ల మధ్యకు వెళ్ళింది. వేలు పెట్టి చూపించాడు. నా మనసు ప్రమాదం పసిగట్టింది. ఇంక ఆ అడవిలోకి మనం వెళ్ళొద్దు. డాక్టర్ గారిని తీసుకుని వద్దాం. పద. నేను వెనక్కి తిరిగాను. అప్పటికి ఆ బండి పారిపోతుంది. పోనీ, మనమేం చేయలేం. మనం ఒంటరి వాళ్ళం. నేను వెనక్కి తిరిగాను. అతను రయ్యిన నా వెంటే వచ్చాడు. నా చేయి పట్టుకున్నాడు. నేను ఊహించిందే నిజమైంది. ప్రమాదం వచ్చింది పిల్లలకు కాదు, నాకు. నేను పిల్లల క్షేమం దృష్ట్యా మరో ఆలోచన లేకుండా గుడ్డిగా నమ్మి ఇటొచ్చాను. అతని చేతి నుండి నేను చెయ్యి విడిపించుకోవడానికి పెనుగులాడాను. లాభం లేకపోయింది. నేను అరవసాగాను. అతను నా నోరుని నిర్దాక్షిణ్యంగా నొక్కేశాడు. నా పెనుగులాట ఏమాత్రం ఫలించలేదు. అతను నా తలపైన 2 దెబ్బలు కొట్టాడు. నా కళ్ళు బైర్లు కమ్మాయి. ఆ అడవి చెట్లు గిరగిరా తిరుగుతున్నట్లుగా, నా పాదాలు భూమిపైన ఆననట్లుగా అనిపించింది. నేను తూలి నేలపైన కూలిపోయాను. అలా ఎంతసేపు పడున్నానో నాకే తెలీదు. మళ్లీ మెలకు వచ్చేసరికి నా ఒళ్లంతా చితకబాదినంత బాధగా ఉంది. కీలు కీలు పట్టుకుపోయినట్టుగా ఉంది. కళ్ల ముందు అంతా చీకటి. లక్ష్మి, లక్ష్మి పిలిచాను. ఎవ్వరూ పలకలేదు. నేను కాళ్ళు చేతులు స్వాధీనంలోకి తెచ్చుకుని తూలుతూ లేచాను. లైట్ లేదు. కళ్ల ముందు చిమ్మ చీకటి. చేతులతో గోడని తడిమాను. అది మా గది గోడలా నునుపుగా లేదు. రాతి ప్రదేశంలా గరుకుగా ఉంది. నేను ఎక్కడ ఉన్నానో నాకు అర్థం కాలేదు. మూలుగుతూ అలాగే కూర్చున్నాను. అలా ఎన్ని గంటలు కూర్చున్నానో నాకే తెలీదు. చాలాసేపైన తర్వాత ఎక్కడ్నుంచో నేనున్న చోట చీకట్లని పారదోలుతూ సన్నని వెలుగు నా పాదాల దగ్గరకు రాసాగింది. నేను కళ్ళు చిట్లించి అటు చూశాను. క్రమంగా వెలుగు ఎక్కువైంది. పక్షుల కువకువలు వినిపిస్తున్నాయి. నేను ఆ వెలుగు వస్తున్న వైపు తదేకంగా చూశాను. అదొక పాతకాలపు చువ్వలున్న చిన్న తలుపు కిటికీలా ఉంది. మనిషి వంగి దూరి వెళ్ళడానికి మాత్రమే వీలుగా ఉంది. ఆ తలుపుని చూస్తుంటే ఎంత పాతకాలపుదో అనిపిస్తోంది. ఆ తలుపులోంచి వస్తున్న వెలుగు సహాయంతో నేనున్న ప్రదేశం చూశాను. అదంతా చీకటి చీకటిగా చిన్న చిన్న రాళ్లతో ఉంది. అది మానవులుండే ప్రదేశం కాదు, అడవి మృగాన్ని బంధించే వనవాసం. ప్రసాద్ ఒకసారి చెప్పాడు, అడవిలో పులుల్ని పట్టుకున్నప్పుడు క్రూరంగా ఉన్న వాటిని మచ్చిక చేయడం కోసం ఒక గుహలాంటి గదిలో పడేసి దాన్ని వారాల తరబడి ఆహారం లేకుండా కృశింపచేసేవారట. దాని శక్తి క్షీణించి అది లేవలేని అశక్తత కలిగి ఉన్నప్పుడు దాన్ని బంధించి తెచ్చి పెంపుడు జంతువులుండే జూలో పడేసేవారుట. ఈనాడు నాకు కూడా అదే గతి పట్టింది. నేనెలాగో శక్తి తెచ్చుకొని లేచి వెళ్ళి తలుపు కిటికీ చువ్వల్లోంచి తొంగి చూశాను. బయట దట్టంగా ఉన్న చెట్లతో అడవి కనిపిస్తోంది. నేను ఆ తలుపు లాగి చూశాను. అది బయటికి తాళం వేసి ఉన్నట్టుగా ఊగిసలాడిందే తప్ప రాలేదు. నా శరీరంలో ఉన్న శక్తి అంతా ఉపయోగించి మళ్ళీ ప్రయత్నించాను. లాభం లేకపోయింది. నేను ఉస్సురంటూ కూలబడ్డాను. నా పరిస్థితి నాకు అర్థమైంది. నన్ను ఒంటరి ప్రదేశంలో తెచ్చి పడేశారు. నేను మెల్లమెల్లగా ఆకలి దప్పులతో చచ్చిపోతాను. ఇక్కడెక్కడా నరసంచారం లేదు. నాకు భయం వేసింది. నేను గొంతెత్తి పెద్దగా అరిచాను. కనీసం నా అరుపులు ఎవరికైనా వినిపించి నన్ను రక్షిస్తారేమోనని. కానీ లాభం లేకపోయింది. నా అరుపులు అరణ్యరోదనమే అయ్యాయి. నా గొంతు బొంగురుపోయి అసలు మాట రానట్టే అయ్యింది. నేను ఆ కిటికీ చువ్వలు పట్టుకుని అక్కడే చూస్తూ కూర్చున్నాను. ఇంతలో దూరంగా పశువులను మేపుకునేవాళ్లు వెళుతూ కనిపించారు. నేను గొంతెత్తి పిలవబోయాను. కాని గొంతు బొంగురు పోవడంతో నా కంఠంలో నుంచి శబ్దమే పెగిలి రాలేదు. నాకు వాళ్ళు వెళ్ళిపోతుంటే
నడి సముద్రంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వాళ్ళకి చేతికి దొరికిన ఆధారం అందినట్టే అంది దూరమైనంత బాధ వేసింది. కిటికీలోంచి వస్తున్న వెలుతురు మెల్లగా అంతం కాసాగింది. నేను కిటికీని వదిలి వెళ్ళాను. బయట వెలుగు తగ్గింది. చీకటి పడిపోతోంది. నేను ఉసురంటూ గోడకి చేరగెట్టుపడి నేలపైన చతికిలపడి కాళ్ళు బార్లా చాపు కూర్చున్నాను. నా గొంతు దాహంతో ఎండిపోతోంది. నేను తల గోడకేసి కొట్టుకున్నాను. అలసిపోయి శక్తి లేక చిన్నపిల్లలా ఏడవసాగాను. ఎంతసేపు ఏడ్చాను. ఏడ్చి ఏడ్చి కళ్ళలో నీళ్లన్నీ అయిపోయాయి. మళ్ళీ అలాగే కూర్చున్నాను. ఆ విరూపాక్షరాజా ఎత్తుగడ నాకు అర్థమైంది. నేనిలా చచ్చిపోతే ఏ అడవిలోనో తప్పిపోయి చచ్చిపోయినట్టుగా అందరికీ చెప్తాడు. అతన్ని ఎవరూ ఏమీ అనరు. అతని పైన కించిత్తు కూడా అనుమానం రాదు. నాకు పిల్లలు గుర్తుకొచ్చారు. ఎంత ఏడుస్తున్నారు. నేను కనిపించక ఎంత తల్లడిల్లిపోతున్నారు. నేను ఇక మళ్ళీ వాళ్లను చూస్తానా? అయిపోయింది. నాకు వాళ్ళకి రుణం తీరిపోయింది. నేను మళ్ళీ ఏడవసాగాను. బాబీ, జైనీ కలవరిస్తున్నట్టే పిలవసాగాను. అసలు నేనిక్కడికి ఎందుకొచ్చాను? అమెరికాలో హాయిగా ఉంటున్నదాన్ని ఈ కష్టాల్లో ఎందుకు పడ్డాను? అది నా మూర్ఖత్వం. ఒకవేళ వచ్చినా ఆ విరూపాక్షరాజుతో ఆ ఆస్తి తగాతాల్లో తలదొర్చకుండా ఉంటే పోయేది. నా పిల్లల కోసం అనుకున్నాను. వాళ్ళకి నేనుంటే చాలదు. నాకు విరూపాక్షరాజా ఆ రోజు కుక్కని పట్టుకుని ముఖం ఎత్తి నవ్వడం గుర్తుకొచ్చింది. ఎంత తెలివి తక్కువ పనిచేశాను. అతని ముందే ప్రసాద్ని హత్య చేసిన వారి బండారం బయట పెడతానని అన్నాను. నా చావుని నేనే కొని తెచ్చుకున్నాను. విరూపాక్షరాజా గుర్తుకు రాగానే నాకు ఒళ్ళు మండిపోయింది. కోపంతో వెర్రి ఆవేశంతో నాకు 1000 రెట్లు బలం పిచ్చి శక్తి తిరిగొచ్చింది. నేను లేచాను. కిటికీ చువ్వల్లో నుంచి చేతులు పోనిచ్చి అవతల వైపు గడియ తడిమి చూశాను. పాతగా ఉంది. తాళం ఏమంత పెద్దది కాదు. తలుపులు బలంతో ఊపాను. అది కిర్కిర్మంటూ ఊగిసలాడిందే తప్ప తెరుచుకోవడం లేదు. నేను కూర్చున్న చోట రాళ్లున్నాయి. ఒక రాయిని వేళ్లతో మట్టి పెకిలించి తొలగించి తీశాను. నా చేతి వేళ్లు కొట్టుకుపోయాయి. రక్తం చిట్లాయి. కానీ నాకు ఆ బాధే తెలియడం లేదు. రాయి ఎత్తి తలుపు గడియ ఉన్న చోట దెబ్బలు వేయసాగాను. ఒకసారి రాయి జారిపడి నా కాలి బొటనవేలు చితికింది. రక్తం. ఆ బాధ నేను లక్ష్య పెట్టలేదు. నా ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి. నా బట్టలు చినిగిపోయాయి. నా తల ఎలా ఉందో నాకే తెలియదు. ఆ సమయంలో దాదాపు నాకు మతి పోయినట్టే ఉంది. నేను కొంచెంసేపు ఆ రాయితో ఆ తలుపుని కొడుతున్నాను. మరికొంచెం సేపు నేల మీద గోడకి జారగిలపడి కూర్చున్నాను. ఒక రాత్రంతా గడిచినట్టుగా మళ్లీ చీకట్లు తొలగి వెలుగురేఖలు నా పాదాల దగ్గర తారాట్లాడసాగాయి. నాకు ఇక శక్తి లేదు. నా శరీరమంతా జ్వరం వచ్చినట్లుగా సలసల్లాడుతోంది. నేను బ్రతికున్నానో చనిపోయానో నాకే తెలియడం లేదు. జైనీ, బాబీ, ఆ పిలుపులు మాత్రం అస్పష్టంగా నా నోటి వెంట వస్తూనే ఉన్నాయి. నాకు తెలిసిందల్లా ఒక్కటే పని. గుర్తుకొచ్చినప్పుడల్లా లేచి తూలుతూ వెళ్ళి ఆ రాయిని ఎత్తలేక ఎత్తి ఆ తలుపుని బాది రావడం, మళ్ళీ అక్కడే కూలబడడం. ఎన్ని రోజులు గడిచాయో నాకు తెలియదు. నాకు స్థిమితం తప్పిపోతోంది. అసలు నేనెవరో, నేను ఇక్కడ ఎందుకున్నానో, ఈ రాయితో ఈ తలుపుని ఎందుకు కొడుతున్నానో నాకు అర్థం కావడం లేదు. అయినా అది నా పని అన్నట్టు చేస్తూనే ఉన్నాను. అదొక భయంకరమైన మానసిక పరిస్థితి. ఇక నాకు ఓపిక లేదు. నేనిక్కడి నుంచి కదల్లేను. ఆఖరి దెబ్బ ఇది. ఇక నా వల్ల కాదు అనుకుంటూ కొట్టాను. తలుపు ఊడొచ్చింది. తలుపు తెరుచుకుంది. నేను అందులో నుంచి పాకి బయటకొచ్చాను. రాత్రి వెన్నెల అంతటా పరుచుకుంది. నేను నడవబోతుంటే కాళ్ళు గజగజ వణికి అడుగులు తూలిపోయాయి. చేతికి అందిన రాయినో చెట్టునో ఆధారం చేసుకుని అవే నన్ను పట్టుకుని నడిపిస్తున్నట్టుగా నడిచి ఆ సరస్సు వెంట రాసాగాను. నాకు దారి తెలియదు. గమ్యం లేదు. నాకెవ్వరూ లేరు. నేనొక పిచ్చిదాన్ని. ఇక్కడ ఎందుకు నడుస్తున్నానో నాకే తెలియడం లేదు. నా మనసు మాత్రం అమెరికాలో తిరుగుతోంది.
నేను పియానో వాయిస్తున్నాను. ప్రసాద్ పిల్లలతో నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతున్నాడు. కానీ ఆ సంతోషం టానిక్ తాగించినట్టుగా నాకు శక్తినిస్తోంది. నేను పడుతూ లేస్తూ నడుస్తున్నాను. సూర్యోదయం అయింది. నా కళ్ళు ఆ వెలుతురు చూడలేనంత బలహీనంగా ఉన్నాయి. ఒక రాయి పక్క కూలబడ్డాను. ఎక్కడి నుంచో చిరుగంటలు వినిపిస్తున్నాయి. కళ్ళు చిట్లించి చూశాను. ఒక మేక పరిగెత్తుతోంది. వెనక నుంచి గొంగళి కప్పుకున్న ఒక అతను వచ్చాడు. నన్ను చూసి అతను భయపడినట్టుగా ఆగాడు. విశ్వం, డాక్టర్ అస్పష్టంగా అన్నాను. అతను జంకుగా నా దగ్గరకొచ్చాడు. విశ్వం, డాక్టర్ మళ్ళీ అన్నాను. అతను వంగి మోకాల మీద కూర్చుని నన్ను చూశాడు. బాబీ, జైని. అతను లేచి పక్కకు తిరిగి పెద్దగా కేకలు పెట్టాడు. ఆ కేకకి సమాధానంగా బిలబిల్లాడుతూ 4-5 ఆడవాళ్ళొచ్చారు. విశ్వం, ఇదే కలవరిస్తున్నాను. మేరీ, ఇప్పటికైనా నా మాట విను. నువ్వు ఇక్కడ ఉంటే నిన్ను నీ పిల్లల్ని వీళ్ళు బతకనియ్యరు. నువ్వు ఈ దేశం నుంచి వెళ్ళిపో, ప్లీజ్. విశ్వం ఆవేశంగా నన్ను ఒప్పించడానికి చూడసాగాడు. నో, నేను వెళ్ళను విశ్వం, వెళ్ళను. ఇది వరకు ప్రసాద్ గురించే ప్రతీకారం, ఇప్పుడు నాది కూడా తోడైంది. నిప్పుకు గాలి తోడైంది విశ్వం. ఈ మంట వాళ్ళని దహించక మానదు. నా గుండెల్లో ఉన్న ఈ అగ్నికి అతనికి చావు తప్ప ఇంకేదీ సమాధానం లేదు. నేను వెళ్ళను విశ్వం, ఇక్కడి నుంచి వెళ్ళను. దయ ఉంచి నన్ను వెళ్ళమని అనకు. భగవంతుడా! విశ్వం నిస్సహాయంగా చూశాడు. నేను 3 రోజుల నుంచి కనిపించకపోతే నేను ఏమైపోయానోనని విశ్వం తల్లడిల్లిపోతున్నాడు. లక్ష్మి పిల్లలిద్దరినీ తీసుకుని విశ్వం ఇంటికి వచ్చేసింది. ఆ రోజు మధ్యాహ్నం గొర్రెల కాపరి పరిగెత్తుకొచ్చి, దొరసాని అక్కడ పడి ఉంది అని చెప్తే మనుషుల్ని తీసుకుని పరిగెత్తి వాళ్ల సాయంతో బండిలో ఎక్కించి తీసుకొచ్చాడట. 3 రోజుల అనంతరంగాని నేను లేచి కూర్చోలేదు. నన్ను ప్రసాద్ భార్యగా వారు మన్నించి గౌరవించి ఆ ఇంట్లో వారి మధ్య 4 రోజులు ఉండనిస్తే నేను నా పిల్లల్ని తీసుకుని అలాగే వెళ్ళిపోయి ఉండేదాన్ని విశ్వం. నేనేం చేయలేననేగా వారి అహంకారం అన్నాను. నిన్ను వాళ్ళు స్వీకరించలేరు మేరీ. మీ పెళ్ళే వాళ్ళు ఒప్పుకోలేదు. నేను తల తిప్పాను. పోనీ వాళ్ళ ఇంట్లో ఉండలేకపోవచ్చు, కానీ ఈ దేశం వాళ్ళది కాదుగా. ఎంతోమంది అనాథలు, ఎన్నో రకాలైన వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు. నేను కూడా వాళ్లలో ఒకదాన్ని అనుకుంటాను. నీ మొండితనం నాకు అర్థం కావటం లేదు మేరీ. నువ్వు ఉండడానికి నిశ్చయించుకుంటే నేను కాదన్నా, కానీ అక్కడ వాళ్ల మధ్య ఉండకు. ఇంకెక్కడైనా ఇల్లు తీసుకుంటాను, నా దగ్గరగా వచ్చి ఉండు అన్నాడు. డాక్టర్, మీ రుణం తీర్చుకోలేను. చేతులు జోడించాను. అలా అనకు. ప్రసాద్ నా ప్రియమిత్రుడు. అతని భార్యా పిల్లల్ని ఆదుకోవాల్సిన ధర్మం నాకుంది అన్నాడతను. విశ్వం ఉంటున్న ఇంటికి కాస్త దూరంలో ఉన్న పెంకుటింట్లోకి మారాను నేను. లక్ష్మి నాతోనే వచ్చింది. ఇంటిలో లక్ష్మి, బయట విశ్వం. నాకు ఈ ఇద్దరి అండా భగవత్ ప్రసాదం అనిపించింది. నేను రాజప్రసాదం వదిలి ఇలా మామూలు వాళ్ల మధ్య ఉండడం ఆ ఇంటి గౌరవానికి మరీ భంగమైంది. ఆ అవమానం వాళ్ళు మింగలేక బాధపడుతున్నారు. నన్ను వాళ్ళు ప్రసాద్ భార్యగా చూడలేదు. ఆ కుటుంబంలో ఒకదాన్నిగా స్వీకరించలేదు. అలాంటప్పుడు నేనెక్కడుంటే వాళ్ళకెందుకో? నేను ఉంటున్న ఆ పెంకుటింట్లోనే 4-5 పిల్లలతో చిన్న స్కూల్ తెరిచాను. డాక్టర్ గారి ప్రాపకం వల్ల త్వరలోనే చాలామంది పిల్లలు చేరి నా స్కూలు కళకళ్లాడుతోంది. నేను పొందే అవమానాలకి అంతే లేనట్లుగా ఉంది. ఆ రోజు దొడ్లో బావి దగ్గర బకెట్తో నీళ్లు తోడుతున్నాను. ఒకతను పెరట్లోకొచ్చాడు. ఎవరు కావాలి అన్నాను. అతను నవ్వాడు. లక్ష్మి ఇంట్లో లేదు, సరుకులు తీసుకురావడానికి బజార్ వెళ్ళింది. అతను నా దగ్గరకొచ్చాడు. తను నీళ్లు తోడిపోస్తానని అన్నాడు. అవసరం లేదు అన్నాను. అతను బకెట్ లాగే తాడు మీద చేతులు వేశాడు. నా చేతుల్లోంచి ఆ తాడు కదలకుండా చేశాడు. నన్ను ఎగాదిగా మోహపూరిత దృక్కులతో చూస్తూ అవమానంగా మాట్లాడసాగాడు. అతనికి ఆస్తి ఉందట, వడ్డీ వ్యాపారం ఉందిట.
పెద్ద భవంతి ఉందిట. నన్ను తన దగ్గర వచ్చి ఉండమని అడుగుతున్నాడు. అతని సాహసానికి నేను నిశ్చేష్టురాలినయ్యాను. ఇంతలో విశ్వం ఎప్పుడొచ్చాడు. వెనక నుంచి అతను చెయ్యి పట్టి లాగి ఈడ్చి కొట్టాడు. ఇద్దరూ చేతులు కలుపుకున్నారు. ఇంతలో లక్ష్మి వచ్చింది. నలుగురు పోగయ్యారు. ఇద్దరినీ విడదీశారు. రకరకాలుగా అన్నారు. విశ్వానికి బాగా దెబ్బలు తగిలాయి. నేను లక్ష్మితో కలిసి అతని గాయాలకి కట్టుకట్టేందుకు సాయపడ్డాను. నాకు చాలా బాధగా అనిపించింది. ఆ ఊరిలో ఆ ప్రజలకి విశ్వం అంటే డాక్టరుగా ఎంతో ప్రేమాభిమానాలున్నాయి. నా మూలంగా అవి కళంకం కాసాగాయి. ఇది నాకు ఒక విషమ పరీక్ష అనుకున్నాను. నేను నిరపరాధిని, నిర్దోషిని. ఈరోజు కాకపోతే ఇంకా కొన్ని రోజులకైనా ఈ ఊరి జనం నా వ్యక్తిత్వం, నా మంచితనం తప్పకుండా గ్రహిస్తారు అని ధైర్యం తెచ్చుకున్నాను. రాను రాను ప్రసాద్ జన్మస్థలమైన ఈ ప్రదేశం అంటే నాకు గౌరవం, అభిమానం కలగసాగాయి. నా పిల్లలు కూడా ఇక్కడ పెరిగి పెద్దయి ఇండియా మా దేశం అని చెప్పుకునేలా చేయాలనిపించింది. అదే కాకుండా ఆ ప్రకృతి, పచ్చటి చేలు, కొండలు నన్ను ఆకర్షించాయి. ఇక్కడ డబ్బున్న వాళ్ళు అహంభావులు గాని, మామూలు జనం నిరాడంబరులు, సహృదయులు. వాళ్ల పేదరికం జీవితాల్లోనే కాని మనసులకి ఏమాత్రం లేదు. నేను ఇక్కడే ఉండి నా పిల్లల్ని హిందువులుగా పెంచి పెద్ద చేయడానికి నిశ్చయించుకున్నాను. స్కూలు అభివృద్ధి చెందుతోంది. అది నాకు ఒక ఆలంబన అయింది. దాన్ని చూసుకుని ఆ ఆనందంతో నాలో గాయం కాస్త మానినట్టుగా ఉపశమనం పొందసాగాను. ఆ రోజు విశ్వం పక్క ఊరిలో ఎవరిదో పెళ్ళుంటే పిల్లలిద్దరినీ తీసుకుని వెళ్ళాడు. వెంట లక్ష్మి కూడా వెళ్ళింది. ఇంట్లో నేను ఒంటరిగా ఉన్నాను. వీధి తలుపు తోసిన చప్పుడయింది. పిల్లలకి పక్కలు సర్దుతున్న నేను తలెత్తి చూశాను. విరూపాక్షరాజా కుక్క లోపలికి దూసుకొచ్చింది. దాని వెంటే అతను కూడా లోపలికొచ్చాడు. మేమిద్దరం ఒకరిని ఒకరు చూపులతోనే భస్మం చేసుకోవాలన్నట్లు చూశాం. అతను ఇల్లు చూస్తున్నాడు. ఆ చూపుల్లో ఎంతో హేళన ఉంది. ఆ కుక్క ఎగురుతూ అక్కడా ఇక్కడా వాసం చూస్తోంది. దాని కళ్ళు పులికళ్లలా భీకరంగా ఉన్నాయి. నాకు ఆ క్షణంలో దానికి విరూపాక్షరాజాకి రవ్వంత కూడా తేడా కనిపించలేదు. అతను నన్ను నఖశిఖ పర్యంతం చూస్తున్నాడు. నేను కట్టుకున్న చీర ముతకగా ఉంది. నేనొక సామాన్య స్త్రీలా ఉన్నాను. ఇప్పటికైనా తెలిసిందా నిన్ను మాలో ఎందుకు స్వీకరించలేదో అన్నాడు. నేను మాట్లాడలేదు. మా దేశంలో ఆడవాళ్లు భర్త పోతే జీవితమే అంతమైనట్లు ఇల్లు విడిచి బయటకు రారు. మీ దేశం ఆడవాళ్లు భర్త పోతే నెల తిరగకుండానే శరీర తాపం అణుచుకోలేనట్టుగా కంటికెదురుగా ఏ మగాడు కనిపిస్తే అతనితో కులుకుతారు. నేను ఈ అవమానం లెక్క చేయలేదు. తల విదిలిస్తూ నిరసనగా నవ్వాను. రెట్టింపు అవమానం చేస్తున్నట్టుగా అన్నాను. గొప్పలు చెప్పకండి. దేశం ఏదైనా ఆడది ఆడదే. మీ దేశం ఆడవాళ్లు కూడా మూల కూర్చోరు. మీరు బలవంతంగా వాళ్ళని ముసుగేసి మూల కూర్చోబెడతారు. మీ అధికారంతో వాళ్ళని అష్టదిగ్బంధం చేస్తారు. అంతేకాదు, మీలాంటి మగవాళ్ళు 100 మంది ఆడవాళ్లతో తిరుగుతారు. భార్యకి మాత్రం మగవాడి గాలిని కూడా సోకనియ్యరు. ఈ దేశంలో వయస్సు, ఆనందం ఆడదానికేం అక్కర్లేదని, అదంతా మా సొత్తేనని విర్రవీగుతారు మీరు. పాపం ఆడవాళ్ళు అన్ని విధాలా మీ మీద ఆధారపడినవాళ్ళు. నోరు మెదపలేరు. వాళ్లను చూస్తే నాకెంతో జాలేస్తుంది. అతను నోటమాట రానట్టయ్యాడు. తర్వాత ముఖం ఎత్తి ఓహోహో అంటూ నవ్వాడు. నన్ను యగాదిగా చూస్తూ, మకాం ఇక్కడికి మారడం చాలా వసతిగానే ఉన్నదన్నమాట. విశ్వంతో కాపురం ఎలా ఉంది? ఈ అవమానం సూటిగా బల్లెంలా నా గుండెలకి తాకింది. నేను ఆగ్రహంతో పిచ్చిదాన్నయ్యాను. లేకపోతే అంత ధైర్యం నాకొచ్చుండేది కాదు. యూ స్కౌండ్రల్! ఈడ్చి అతని చెంప మీద బలంగా కొట్టాను. అతను ఒక్క క్షణం దిమ్మెరిపోయినట్టుగా చూశాడు. కళ్ళు నిప్పులు రాలేటంత ఎర్రగా అయ్యాయి. ఆ ముఖంలో రక్తం పొంగి కళ్ళు మరింత క్రూరంగా అయ్యాయి. అతను చేతిలో ఉన్న గొలుసు వదిలేశాడు. అప్పటికే అతన్ని కొట్టానన్న కోపంతో నా మీద భౌభౌమంటూ మొరుగుతున్న కుక్క
నా మీదకి నిలువునా లేచింది. అతను గొలుసు వదిలేయడంతో నా మీద పడింది. నేను పారిపోయాను. అది నా వెంట పడింది. నేను మంచం ఎక్కాను. అది కూడా ఎక్కింది. దిండు ముఖానికి అడ్డు పెట్టుకున్నాను. లేకపోతే నా కళ్ళు, ముక్కు, ముఖం పీకేసి ఉండేదేమో. నా జబ్బని పట్టుకుంది. కండలు ఊడొచ్చేట్టుగా కరిచింది. నేను దాన్ని తప్పించుకోవడానికి గదంతా పరుగులు తీస్తున్నాను. నా చీర చిరిగి పీలికలయింది. దాని గోళ్ళు నా ముఖం మీద గీరుకుపోయి రక్తపు చారికలు కట్టాయి. నన్ను అది ఎడాపెడా కరుస్తుంటే, నేను ప్రాణభయంతో పరుగులు పెడుతుంటే, అతను క్రూరమైన చిరునవ్వుతో చూస్తున్నాడు. కొద్దిసేపటికి అది నన్ను చేతుల మీద, తొడల మీద, వెన్ను మీద అందిన చోటల్లా కరిచిన తర్వాత రక్తంతో నా బట్టలు తడుస్తుండగా అతను, సుల్తాన్, కమాన్ అని గొలుసందుకున్నాడు. అది ఆ పిలుపు వినగానే పిల్లిలా అతని దగ్గరికెళ్ళింది. అతను వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి క్రూరంగా చూసి వెళ్ళిపోయాడు. నా ఒళ్ళంతా పెనం మీద వేయిస్తున్నంతగా మంటలు పెట్టసాగింది. నా ధైర్యం ఏమైందో. నేనెప్పుడూ లేంది చిన్న పిల్లల నిస్సహాయంగా ఏడవసాగాను. విశ్వం నన్ను వేరే ఊరు తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించాడు. నాకు రక్తం ఎక్కించారు. చేయాల్సిన వైద్యం అంతా చేయించాడు. అయినా లాభం లేకపోయింది. నా గాయాలు తగ్గడం లేదు. నాకు జ్వరం వస్తోంది. తల బద్దలైపోతున్నట్టుగా కణతల దగ్గర నొప్పిగా ఉంది. నేను చెప్పిన మాట విని అప్పుడే నువ్వు ఈ దేశం వదిలి వెళ్ళిపోతే ఎంత బావుండేది అన్నాడు విశ్వం బాధగా. నా ప్రాణం పోతే నేనేం దిగులు పడను. నా బాధల్లా అతని ప్రాణం తీయలేకపోయానే అని. విశ్వం, ఈ గడ్డ మీద నా ప్రాణం పోతే నాకు ఇంకా ఆనందం. ఎందుకో తెలుసా? ప్రసాద్ ఐక్యమైన మట్టిలోనే నేను ఐక్యమవుతాను. కనీసం చచ్చిపోయిన తర్వాతనైనా మేమిక్కడ కలిసే ఉంటాం అన్నాను. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న నాకు తోచటం లేదు. ఈ డైరీ వ్రాయడం ప్రారంభించాను. నాకు ఊరికనే అలసటొస్తోంది. వివరంగా ఎక్కువగా వ్రాయలేకపోతున్నాను. ఈ డైరీ ఏ పూట ఆగిపోతుందో నాకే తెలియకుండా ఉంది. నేను బ్రతకనని నాకు బాగా తెలిసిపోతోంది. ఎందుకంటే డాక్టర్లు ఇచ్చిన మందులని నా శరీరం స్వీకరించటం లేదు. వారు ఆశించిన మార్పులేవీ నా శరీరంలో రావడం లేదు. ఈ అనారోగ్య సమయంలో నన్ను కంటికి రెప్పలా కాపాడుతూ రాత్రింబవళ్ళు నాకు సేవలు చేస్తూ నన్ను కన్నతల్లిలా చూస్తోంది లక్ష్మి. ఈ పూట లక్ష్మిని పిలిచాను. లక్ష్మి, నాకొక మాటిస్తావా? ఏమిటమ్మా? నాకేదైనా అయితే నువ్వు పిల్లల్ని తీసుకుని మా దేశం వెళ్ళిపో. డాక్టర్ గారు ఆ ఏర్పాట్లన్నీ చేస్తారు. అలాగేనమ్మా. పిల్లల గురించి దిగులు పడకండి. భగవంతుడు నాకు ఆయుష్ ఇవ్వాలే కాని వాళ్ళకి ఏ లోటు రానివ్వను. జైని, ఇలారా. ఆయా దగ్గర నిలబడిన జైని నా దగ్గరకొచ్చింది. జైని వైపు క్షణంసేపు చూశాను. అంత చిన్న వయసులోనే ఎంత గాంభీర్యం, ఎంత ఠీవి. ప్రసాద్ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రసాద్కి జేనీ అంటే ఎంత ప్రాణమో గుర్తుకొచ్చి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వు ఆయా చెప్పినట్టు విను. వింటాను మమ్మీ. నేను జేనీ చెయ్యి నా చేతుల్లోకి తీసుకుని కళ్ళు మూసుకున్నాను. జేనీ, నువ్వు పెరిగి పెద్దయిన తర్వాత పెళ్లి చేసుకుని నీ భర్తతో ఇండియా మళ్ళీ రా. ఒక్కసారి వచ్చి మీ నాన్న పుట్టి పెరిగిన ఈ ప్రదేశం చూసి వెళ్ళు. నేను కూడా బహుశా ఇక్కడే శాశ్వత నిద్రపోతానేమో అనుకున్నాను. జేనీ, ఇది మీ నాన్న దేశం. నాకు అమ్మా నాన్న ఎవరో తెలియదు. అనాథగా పెరిగాను. నాకు నా అనే ఇల్లు కానీ, దేశం కానీ, మతం కానీ లేవు. నాలాంటి దౌర్భాగ్యం ఎవ్వరికీ చెందని ఆ దురదృష్టం మీకు రావద్దు. మీకు మీ తండ్రి తరపు నుంచి ఉన్నతమైన వంశచరిత్ర ఉంది. మీ నాన్నది ఈ దేశంలో పేరు మోసిన జమీందారీ కుటుంబం. నేను బ్రతికి ఉంటే మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ఆచార వ్యవహారాలు నేర్పి ఉండేదాన్ని. మీరు ఈ దేశాన్ని, ఈ ఆచార వ్యవహారాలని గౌరవించండి, అభిమానించడం నేర్చుకోండి.
జైనీకి ఇదంతా చెప్పాలని నా తాపత్రయం. కానీ ఆ చిన్నారి మనసుకి అర్థం కాదు. నా ఈ డైరీ జాగ్రత్తగా దాచి పిల్లలు పెద్దయిన తర్వాత ఇమ్మని ఆయాను కోరాను. నా పిల్లలు పెద్దయి నేను పడిన బాధలు గుర్తు చేసుకుంటే చాలు. నా ఆత్మకి అంతకంటే శాంతి ఇంకేదీ ఉండదేమో. జైని ఆ డైరీ చదవటం పూర్తి చేసింది. డైరీ మూసి వెనక్కి దిళ్లకి తల ఆనించి కళ్ళు మూసుకుంది. జైని కళ్ళ వెంట నీళ్లు ధారలు కడుతున్నాయి. ఓ, ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ అస్పష్టంగా అనుకుంది. చాలాసేపయింది. నీలి ఆ గదిలోకొచ్చింది. జైని డైరీని గుండెల్లోకి దాచుకున్నట్లుగా 2 చేతులతో పట్టుకొని పక్కకు తిరిగి గాఢ నిద్రలో ఉంది. నీలి లైట్ తీసేసి తలుపులు చేరవేసి వెళ్ళిపోయింది. కృష్ణ చైతన్య ఊరి నుంచి వచ్చాడు. అతన్ని చూడగానే రుక్మిణి ఆనందంతో చేతులు చాస్తూ, అరే, మీరప్పుడే ఊరి నుంచి వచ్చేశారా? మొన్ననేగా వెళ్ళారు అంది. అతను ఆశ్చర్యపోయాడు. మొన్ననా? నేను వెళ్ళి వారం రోజులయింది. 2 రోజుల్లో వద్దామని అనుకుంటే వారం రోజులు పట్టింది. నిజంగానా? నాకు టైమే తెలియలేదు. ఎన్నాళ్లకి నీ నోటి నుంచి ఆ మాట విన్నాను. నిన్ను అంతగా మరిపించిన వాళ్ళెవరబ్బా? ఈర్ష్య కలుగుతోంది. భరించలేను. ఇప్పుడే వెళ్ళి యుద్ధం ప్రకటిస్తాను. కృష్ణ చైతన్య అసూయ నటిస్తూ షర్ట్ చేతులు అలవోకగా పైకి లాగాడు. రుక్మిణి పకాలన నవ్వింది. ప్రకటించండి, ప్రకటించండి. కానీ ముందే చెప్తున్నాను, మీరు ఓడిపోవడం తథ్యం. ఎందుకని? నా శత్రువు అంత బలాఢ్యులా? రుక్మిణి అవునన్నట్టు తల తిప్పింది. మీరు ఓడిపోయి అక్కడ బందీగా చిక్కితే నేనొచ్చి విడిపించుకోవాల్సి ఉంటుందేమో. హతోస్మి. ఇంతకీ ఎవరా దురాత్ములు? ఊరి నుంచి వచ్చిన తమ పుట్టింటి బంధువులా? కాదు. స్నేహితులా? కాదు. ఎవరై ఉంటారు? ఆ గదిలో సిద్ధుతో కలిసి ఆటలాడుతున్నారు. వెళ్ళి చూసిరండి. రుక్మిణి చేయి చాపి చూపించింది. కృష్ణ చైతన్య కనుబొమ్మలు ముడిపడినాయి. ఆగదా? అదెవరు తెరిచారు అన్నాడు. నేనే. నా అతిథి దేవుడు ఎప్పుడూ తుపాకులు చూడలేదు అంటే నేనే నీలి చేత ఆ గది తెరిపించాను. కృష్ణ చైతన్య ఆ గదివైపు వెళ్ళాడు. భర్త ముఖంలో ఆశ్చర్యం చూసిన రుక్మిణి పసిపాపలా ఆనందించింది. కృష్ణ చైతన్య ఆ గదివైపు వచ్చాడు. ఆ గదిలో జేని, సిద్ధు, నీలి ఉన్నారు. జేని గదిలో తుపాకీ ఉంది. అది పట్టుకుని తమాషాగా గదిలో ప్రతి వస్తువుని గురి చూస్తోంది. ఇంతలో అడుగుల శబ్దం టక్ టక్మని వినిపించింది. జేని అప్రయత్నంగా చేతిలో తుపాకీ అటువైపు తిప్పింది. గుమ్మంలో కృష్ణ చైతన్య వచ్చి నిలబడ్డాడు. జేని గురి చూస్తోంది. ఆ గురి సరిగ్గా అతని గుండెలకి సూటిగా ఉంది. తండ్రిని చూడగానే సిద్ధు సంతోషంగా డాడీ, హ్యాండ్స్ అప్ అని అరిచాడు. కృష్ణ చైతన్య ఒక్క క్షణం జేని వైపు చూశాడు. తర్వాత 2 చేతులు పైకెత్తాడు. జేని ఇంకా అతని గుండెల వైపే గురి చూస్తోంది. ఈ క్షణంలో ఈ తుపాకీలో గుళ్ళుంటే ఎంత బావుండేది. అవి ఢామ్ ఢామ్ అని పేలి ఠీవీగా ఉన్న ఆ శరీరంలోకి చొచ్చుకుపోతే, అతను హాహాకారంతో నేలకి ఒరిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది. తన జీవితాశయం ఒక్కసారిగా నెరవేరేది. తల్లి ఆత్మకి శాంతి చేకూరేది. జైని, ఈ విరోధిని మనం క్షమించేద్దాం. ఇక చేతులు దింపమన్నా అడిగాడు సిద్ధు. జైని తల ఊపింది. సిద్ధు తండ్రి వైపు తిరిగాడు. ఓకే సార్, మిమ్మల్ని క్షమించేశాం. మీరు ఇప్పటి నుంచి మాకు మిత్రులు. కాబట్టి ఆ గుమ్మప్పు సరిహద్దు దాటి మా దేశంలోకొచ్చి మా ఆతిథ్యం స్వీకరించొచ్చు. కృష్ణ చైతన్య చేతులు దింపాడు. నీలి పకపక నవ్వింది. సిద్ధు కూడా విరగబడి నవ్వుతున్నాడు. కృష్ణ చైతన్య లోపలికొచ్చాడు. సిద్ధు తండ్రికి ఎదురు పరిగెత్తాడు. అతను కొడుకుని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. మా రాజ్యంలో అడుగుపెట్టిన మహారాజు గారు మాకేం కానుకలు తెచ్చారో చెప్పండి. స్వీట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు, యాపిల్స్, బొమ్మలు.
ఏవి? ఎక్కడా? మా దేశపు సరిహద్దులో మంచం మీదున్నాయి. సిద్ధు తండ్రి చేతుల్లోంచి జారి గుమ్మం దాటి పరిగెత్తాడు. నీలి కూడా సిద్ధు వెంట పరిగెత్తింది. గదిలో జేని, కృష్ణ చైతన్య ఇద్దరే మిగిలారు. ఇద్దరూ ఒకరినొకరు క్షణంసేపు తదేకంగా చూసుకున్నారు. ఇది మా నాన్నగారి తుపాకీ. జేని చేతుల్లోంచి అందుకుంటూ అన్నాడు. ఇదంటే మా నాన్నగారికి చాలా ఇష్టమట. మా అమ్మ చెబుతూ ఉండేది. ఎన్ని ప్రాణాలు బలిగొన్నదో ఈ తుపాకీ అన్నట్టుగా చూస్తోంది జేని. నాన్నగారి చేతిలో ఈ తుపాకీ చూస్తే అందరికీ హడలుగా ఉండేదట. అతను తుపాకీ తీసుకెళ్లి దాని స్థానంలో ఉంచేశాడు. అంత క్రూరుడా మీ తండ్రి గారు? జేని అడిగింది. కృష్ణ చైతన్య ఆగాడు. అక్కడున్న తుపాకీలు, గుర్రపు జీనులు పరీక్షగా చూస్తూ, ఇంత పెద్ద జమీందారీ కంట్రోల్ చెయ్యాలంటే కాస్త క్రూరత్వం అవసరమే. ఆయన వంశగౌరవానికి చాలా విలువ ఇచ్చేవాడు. పాలించే వాళ్ళకి వ్యక్తిత్వం లేకపోతే పాలింపబడేవాళ్లు చులకనగా చూస్తారని, హేళన చేస్తారని భయం. అతను నిట్టూర్చాడు. ప్రభుత్వం ఈ జమీందారీలు రద్దు చేసి ఎంతో బాధ తప్పించింది. మనిషి మనిషిగా కంటే తరతరాల వంశ గౌరవానికి బందీ అయి బ్రతికే జీవితం అది. అతను ఒకచోట ఆగాడు. ఇక్కడున్న ఇది చూడు జేని, ఇలారా. ఈ జీను మీ నాన్న గుర్రంది. తెల్లటి గుర్రం ఉండేది. మీ నాన్నతో అప్పుడప్పుడు నేను కూడా షికారుకు వెళ్ళేవాణ్ణి అంటూ చూపించాడు. జేని గబగబా అక్కడికొచ్చింది. దానిమీద చెయ్యి ఆనించింది. మా నాన్నని గుర్తు తెచ్చేవి ఇక్కడ ఇంకేమున్నాయి అంది ఆతురతగా. నాకు బాగా తెలియవు. అమ్మని గాని అమ్మమ్మని గాని అడిగితే చెప్తారు. కృష్ణ చైతన్య మాట్లాడుతూనే నడుస్తున్నాడు. జేని కూడా అతని పక్కన నడుస్తోంది. ఇదంతా మా గతకాల వైభవం. జమీందారీలు అంతరించిన తర్వాత కొన్ని జ్ఞాపకాలని వదిలించుకోలేనట్టుగా ఈ మారుమూల గదిలో పడేసుంచాం. అతను ఒక్కొక్క వస్తువుని చూపిస్తూ దాన్ని వివరించి చెప్తున్నాడు. జేని అతన్నే చూస్తోంది. అతను ముమ్మూర్తులా తండ్రి పోలికేనన్న మాట అక్షరాలా నిజమే. కాకపోతే కోరమీసం లేదు, క్రూరమైన కళ్ళు లేవు. అంతే తేడా. ఇంతలో సిద్ధు మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు. నాన్న, అమ్మ రమ్మంటోంది. జేని, నిన్ను కూడా. కృష్ణ చైతన్య యువతలకొచ్చాడు. జాగ్రత్తగా ఆ గది తలుపులు మూసి తాళం వేశాడు. ముగ్గురు రుక్మిణి గదిలోకొచ్చారు. జేని, రారా, మనం ఉత్తరంలో రాసిన రికార్డులన్నీ తెచ్చారు. ఒక్కసారి పెట్టేసి విందాం. నీలి, ముందు ఈ యాపిల్స్ కోసి తీసుకురా. ఈ స్వీట్స్ పళ్ళెంలో పెట్టు. జేని, ఇలారా, ఇక్కడ కూర్చో. ఈ స్వీట్ చాలా బాగుంటుంది. రుక్మిణి ఉత్సాహాన్ని కృష్ణ చైతన్య విస్తుపోయి చూస్తున్నాడు. ఇంతలో అన్నపూర్ణమ్మగారు అక్కడికి రానే వచ్చింది. కృష్ణ, నేనే జేనీని ఇక్కడికి లాక్కొచ్చాను. నేను మాటి మాటికి ఆ గెస్ట్ హౌస్కి తిరగలేకుండా ఉన్నాను. నా మోకాళ్ళు ఈ మధ్య మరీ నడవనీయటం లేదు. రుక్మిణి కూడా ఇక్కడ ఒంటరిగానే ఉంటుంది. నీ పక్క గది ఖాళీగానే ఉందిగా. రుక్మిణి తను ఒకరికి ఒకరు తోడుగా ఉంటారని అది జేనీకి ఇప్పించాను. నువ్వు ఏమీ అనుకోవనే ధైర్యంతోనే ఈ పని చేశాను. ఇప్పుడు ఈ ఇద్దరినీ చూస్తుంటే నేను మంచి పనే చేశానని అనిపిస్తోంది. ఈ ఇద్దరికీ సఖ్యత బాగానే కుదిరింది. రికార్డ్స్ వింటూనో, పేకాట ఆడుకుంటూనో, కబుర్లు చెప్పుకుంటూనో కాలం గడుపుతున్నారు అంది గబగబా. నేను జేనీని దగ్గరికి రమ్మనమని కబురు చేశాను. అమ్మమ్మగారు ఈ గది ఏర్పాటు చేద్దామంటే నేనే సరేనన్నాను అంది రుక్మిణి. కృష్ణ చైతన్య భార్య ముఖంలోకి చూస్తున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ముఖంలో దిగులుతో కృంగిపోతున్న వేదన కనిపించలేదు. మంచి పని చేశావమ్మమ్మ అన్నాడు. మీ అమ్మ దీనికి గొణుగుతూనే ఉంది. అన్నట్టు మర్చిపోయాను. ఇంతకీ ఆ కేసేమైంది? మనం గెలిచామమ్మమ్మ. అమ్మ నీకు ఈ వార్త చెప్పలేదా? అయ్యో రామ, అది నాకు ఒక మాట చెబుతుంది కాబట్టి ఇది చెప్పలేదనా? కేసు గెలిచారా? అయితే దేవుడి కళ్యాణం ఉందన్నమాట అంది రుక్మిణి. నేనమ్మ దగ్గరికి వెళ్ళొస్తాను అన్నాడతను. ఎన్ని సంవత్సరాలయ్యిందో. ప్రసాద్ పేరిట సంతర్పణ చెయ్యాలి
అంది అన్నపూర్ణమ్మగారు. రాహుల్, బాబీ, భవానీ కూడా ఈ లోపల ఊరి నుంచి వచ్చేస్తారుగా, కావలసినంత సందడి అంది రుక్మిణి. అమ్మా అమ్మా, నాకు కొత్త పరికిణి కుట్టించండమ్మా, సిల్క్ ఓణి కూడా కావాలి. అమ్మమ్మగారు పట్టాలు చేయమని కంసాలికి చెప్పారు. నీలి రుక్మిణి దగ్గర గారాలు పోయింది. అలాగేలే, నువ్వు వాగుడు తగ్గిస్తానంటేనే అన్నీ అంది రుక్మిణి నవ్వుతూ. చిచ్చి, అస్సలు మాట్లాడమ్మా చెంపలు వేసుకుంది. జేని ఆ సందడితో సంబంధం లేనట్లుగా కృష్ణ చైతన్య తెచ్చిన రికార్డ్స్ చూస్తోంది. కథలో తరువాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.